నేను మా బావని కలవడానికి వెళ్ళానని మా నాన్నతో చెప్పి నా కథ ముగించేద్దామని అనుకున్నారా? అంటే ఆ సీఐతో ఫోన్ చేయించింది నువ్వేనా? ఎస్, నేనే. మేడం చెప్పండి. శంకర్ గారు, ఆ బాడీ మా అమ్మదే అని కన్ఫర్మ్ అయింది కాబట్టి మా నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏంటి మేడం ఇంత సడన్గా? ఇంతవరకు మీ నాన్నగారికి ఆ విషయం తెలియకూడదు అన్నారు కదా. లేదు, ఇప్పుడు అంత టైం లేదు. మీరు వెంటనే మా నాన్నకి చెప్పండి ప్లీజ్. సరే మేడం. అంటే మేమిక్కడికి వస్తున్నామని తెలుసుకుని నువ్వే ఆ శంకర్ చేత ఫోన్ చేయించావా? అవును. నువ్వు నన్ను ఇరికించాలని చూసావు, నేను నిన్ను ఇరికించాను. ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అని దీన్నే అంటారు. దెబ్బ అదుర్సా? ఆ శంకర్ ఫోన్ చేయడం వల్ల మా డాడీ మా మమ్మీని అనుమానించాడు తెలుసా? డాడీ నుంచి తప్పించుకోవడానికి మా మమ్మీ ఎంత నాటకమాడాల్సి వచ్చిందో పాపం. కత్తి తీసుకుని పొడుచుకోబోయినంత పని చేసింది. అసలు నిజంగా పొడుచుకొనుంటే చస్తుంది. నిన్ను మా అమ్మని చంపిన నీకు చావు రాదా? కానీ నీ అంతట నువ్వు చావకూడదులే. మా నాన్న చేతిలోనే ఉండాలి నీకు చావు. చస్తావ్, ఆ రోజు కూడా వస్తుంది. వస్తా. ఏయ్, ఏంటి పిన్ని? ఫస్ట్ టైం, ఇన్నేళ్లలో ఫస్ట్ టైం నా బావ నన్ను చూసి శోభాని నువ్వు చంపావని అడిగాడు. అదే నీ వల్ల. కానీ నేను చస్తాను అనగానే మా బావకి ప్రాణం పోయినంత పనయింది. అది నా మీదున్న ప్రేమ. అది అలాగే ఉన్నంత వరకు నువ్వు మీ అమ్మని చంపింది నేనేనని ప్రూవ్ చెయ్యలేవు. నిజమే, ప్రూవ్ చేయలేను. అందుకే ముందు మీ మధ్య ఉన్న ప్రేమని చంపుతా. ఆ తర్వాత మా అమ్మని చంపింది నువ్వే అని ప్రూవ్ చేస్తా. ఇప్పుడు వెళ్ళొచ్చా?